హలో. ఓకే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసాననమాట. టాపిక్ ఏంటంటే అయితే మనలో చాలామంది అది నేనే అయ్యుండొచ్చు, మీరే అయ్యుండొచ్చు, ఎవ్వరైనా సరే. అంటే మనము ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, లేకపోతే జాబ్ చేంజెస్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, మనలో ఉన్న థాట్స్ ఏవైతే ఉంటాయో, ఆ థాట్స్‌ని అవి కరెక్టా? కాదా? ఒక స్టెప్ ముందుకేయొచ్చా? వద్దా? లేదా? అన్న భయంతో సెకండ్ థాట్ తీసుకుంటాం. అది మన ఫ్యామిలీ అయితే ఓకే. బట్ మనం ఏందంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో చెప్తూ ఉంటాం. అంటే ఇది ఇలా వెళ్ళొచ్చు అంటావా? ఇలా చేయాలా? చేస్తే బాగుంటుందా? అడిగేయాలా? వద్దా? అని ఇలాంటి డౌట్స్ మనము వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాం. ఇది మనం చేసే మిస్టేక్ అని నేను అంటున్నాను. ఏంటంటే మన ఒపీనియన్స్ మనకుంటాయి. వాళ్ళ థాట్స్, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. అలాంటప్పుడు మన థాట్స్‌ని అది కరెక్టా? కాదా? అని వాళ్ళకి చెప్తే వాళ్ళకది కరెక్ట్ అనిపియకపోవచ్చు. వాళ్ళకది చిన్నగా అనిపించొచ్చు. మనకు పెద్దగా అనిపించింది వాళ్ళకు చిన్నగా అనిపించొచ్చు. అందుకోసము మన ఐడియాస్ మనం ఏ విధంగా వెళ్ళాలి, లైఫ్‌లో ఒక గోల్ అనుకున్నప్పుడు దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, లేకపోతే మనం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన బిజినెస్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలి అన్న ఐడియాస్‌ని మన ఫ్యామిలీతో డిస్కస్ చేస్తూ, లేకపోతే మీ ఓన్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి. అలా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, కొలీగ్ సర్కిల్ కానీ డిస్కస్ చేయకండి. ఏదైనా సరే, అది బిజినెసే అయి ఉండొచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక పర్సను ఏదైనా షాప్ పెట్టాలనుకున్నాడు. హ్మ్. అయితే ఆ షాప్‌ని ఎలా డెవలప్ చేయాలి, ఏ ప్లేస్‌లో పెట్టాలి, ఎక్కడైతే బిజినెస్ బాగా అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇలాంటి ఐడియాస్ అన్నీ మీరు ఒక క్లారిటీగా పెట్టుకుంటారు. ఇవన్నిటి తర్వాత ఎవరితో ఫ్రెండ్స్‌తో కానీ, ఎవరితో కానియండి మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్‌కి అది చాలా చిన్నగా అనిపించొచ్చు. అరే! ఇలాంటివన్నీ చాలా ఉన్నాయిరా! ఇవన్నీ బిజినెస్ అసలు ఈ బిజినెస్ కానే కాదు. అసలు అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు ఈ ఐడియా ఎవరిచ్చారురా నీకు? అని ఇలాంటివి ఎవరైనా చెప్తుండొచ్చు. ఆ టైంలో మనకు అంతా స్పాయిల్ అయిపోతుంది. మనం ఒక మంచి స్కెచ్‌లో ఉంటాము. దాన్ని డెవలప్ ఎలా చేయాలి? ఏంటి అన్నీ అన్నీ చుట్టేసుకొని ఉంటాం. వాళ్ళు చెప్పే మాటల వల్ల మనకింకా బిజినెస్ వద్దు అన్న థాట్ వచ్చేస్తుంది మనకి. కదా! అవునా? కాదా? మీరే చెప్పండి. అందుకే మన ఐడియాస్‌ని మన డెవలప్‌మెంట్ చేసే ఏవైనా సరే మనం ఇతరులతో షేర్ చేసుకోకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు? అది ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. ఫ్రెండ్స్ అంటారు కొందరు ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండు, ప్రాణ స్నేహితుడు, అసలు తనతో చెప్పంది నాకేది కాదు అని ఇట్లా అంటుంటారు కదా! నిజంగే అందరి లైఫ్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. ప్రాణ స్నేహితులు చాలా ఇలా క్లోజ్‌గా మాట్లాడుకుని ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వన్స్ మనకి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఎవరి ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీ పర్సనల్స్ వాళ్ళకుంటాయి కదా! అలాంటప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అయిన తర్వాతకి మనం ఇలా డిస్కస్ చేయకపోవడమే బెటర్. థ్యాంక్ యూ.